ఉక్రెయిన్ మీద రష్యా మరొకసారి భీకర దాడికి దిగింది. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. 122 క్షిపణులు, 36 డ్రోన్లతో విరుచుకుపడింది రష్యా. తాజాగా అతి పెద్దదైనటువంటి దాడి అని చెప్పాలి. ఉక్రెయిన్ మీద రష్యా శుక్రవారం భారీ స్థాయిలో విరుచుకుపడింది. 122 క్షిపణులు, 36 డ్రోన్లతో రాజధాని కీవ్ సహా ప్రధాన నగరాలన్నింటి మీద దాడి చేసింది. ఈ దాడిలో 27 మంది పౌరులు మృతి చెందారు. 144 మంది గాయాలని. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. 22 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇదే అతిపెద్ద గగనతల దాడని ఉక్రెయిన్ చెప్పింది. ఈరోజు శత్రువు తన అమలు పొదులోని ప్రతి అస్త్రాన్ని మాపై ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎక్స్లో ప్రకటించారు. గత ఏడాది నవంబర్లో 96 క్షిపణులు, ఏడాది మార్చిలో 81 క్షిపణులు రష్యా ప్రయోగించిందని, ఆ తర్వాత ఆ స్థాయిలో మాస్కో దాడి చేయడం ఇదే తొలిసారని ఉక్రెయిన్ వైమానిక దళం కూడా చెప్పింది. శిథిలాల నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయక సిబ్బంది, బాధిత కుటుంబాలు ప్రయత్నిస్తున్నాయి. దేశ ప్రజలకు ఇది మరో చీకటి రోజు అని చెప్పింది. దాడులతో రష్యా పంపుతున్న సందేశాన్ని ప్రపంచం అర్థం చేసుకోవాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా పేర్కొన్నారు. ఉక్రెయిన్కి మద్దతు ఇవ్వడం మీద చర్చలు జరుపుతున్న పార్లమెంట్లు చర్చలకు రష్యా సానుకూలంగా ఉందని వార్తలు రాస్తున్న ప్రసార మాధ్యమాలు ఈ శబ్దాలను ఆలకించాలన్నారు. భారీగా ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేయాలని మిత్ర దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.